ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవాలి అని ఉంది. ఇక్కడ ఏముంది? కీప్ హిస్ కమాండ్మెంట్స్. ఆజ్ఞలు అంటే అందులో 3 ఉంటాయి. ఏమిటవి? శాసనాలు, కట్టడలు, విధులు. ఇవి గైకోవాలి అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇదే విషయాన్ని మనం 1 యోహాను 5:3 చూస్తాం. 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూస్తాం. 1 John 5:3. కాబట్టి దేవుడిని ప్రేమిస్తున్నాను నేను అని ఎవరైనా చెప్తే వాళ్ళు ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆజ్ఞల్ని గైకొనాలి. దేవుడి ఆజ్ఞలు గైకొనకుండా నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అంటే అది చల్లదు. కాబట్టి మనం విశ్వసిస్తున్నాము, ఇక్కడ మెసేజ్ నమ్ముతున్నాము. నమ్మినప్పుడు మనం ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. విశ్వాస జీవితంలో నువ్వు ప్రాక్టికల్ హృదయం నమ్ముతుంది, నమ్మిన తర్వాత దాన్ని నమ్ముతున్నట్టుగా నువ్వు కనిపించాలి క్రియారూపం. అంటే మనం ఏం చేయాలి? నీటిలో ఒప్పుకొని బాప్తిస్మము పొందినప్పుడే అది పరిపూర్ణత చెందుతుంది. కాబట్టి విశ్వాసులు వాక్యాన్ని నమ్మాలి, దేవుని ఆజ్ఞల్ని తెలుసుకోవాలి, వాటిని అనుసరించాలి. అందులో 3 రకాలు ఉన్నాయి. తర్వాత ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. అంటే బాప్తిసం దేనికి సూచన? నేను గైకుంటానని దేవుడితో ప్రమాణం చేయడం అన్నమాట ప్రాక్టికల్గా. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 5:3లో ఏమంటాడు? యోహాను పత్రిక 1 యోహాను పత్రికలో దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు మనము గైకొనాలి అని చాలా చెప్తున్నాడు, బాగా ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి ఆదాము హవ్వలు పరలోక దేవుని పరిపూర్ణ ప్రేమను భక్తితో కూడిన భయాన్ని కోల్పోయారు. దే హ్యావ్ లాస్ట్. వాట్ ఇస్ దే లాస్ట్? దేవుని యొక్క పరిపూర్ణ ప్రేమ, తర్వాత భక్తితో కూడిన భయం. మన భక్తిలో ఏముండాలి? భయం ఉండాలి. దేవుడి అంటే భయం ఉండాలి. నేను పాపం చేస్తే నేను శిక్షించబడతాను. పాపం అంటే ఏమిటి? వాట్ ఈస్ సిన్? ఆధ్యాత్మికమే ఎక్కడుంది? ఇక్కడే ఉంటుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. యోహాను పత్రికలోనే, ఇప్పుడు మనం చదువుకున్న పత్రికలోనే ఉంటుంది చూడండి. యోహాను 1 యోహాను 3:4 చూడండి. 4 వచ్చాడు. పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించింది. ఆజ్ఞాతిక్రమము పాపం. కాబట్టి పాపము అంటే నిర్వచనం ఏంటండి? పాపం అంటే ఏమిటి? ఆజ్ఞను అతిక్రమించడమే. ఆజ్ఞను ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద లా. ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద లా అంటే రోడ్డు మీద వెళ్ళినప్పుడు మనం రూల్స్ని ఫాలో కాకపోవడం ఎట్లా ఉంటుందో అలాగే దేవుని ఆజ్ఞలు పాటించకపోతే, అంటే ఏవైతే 10 ఆజ్ఞలు ఉన్నాయో ఇంకా ఇతర ఆజ్ఞలు ఉన్నాయో వాటిని అనుసరించకపోతే మనము పాపం చేస్తున్నట్టు లెక్క. కాబట్టి ఆది మానవులు మొట్టమొదటి తల్లిదండ్రులు వాళ్ళు ఈ యొక్క భక్తి ఉండదు. వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే కాబట్టి మన భక్తి ఉండాలి. ఎలా ఉండాలి? ద ఫియర్ ఆఫ్ లవ్. యువర్ ఫెయిత్ షుడ్ ఆల్సో హ్యావ్ ఫియర్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటే భయం ఉండాలి. ఆ వాక్యాన్ని గైకొనకపోతే నేను నష్టపోతాను భయం ఉండాలి. కాబట్టి వాళ్ళు మోసపోయారు. అపవాది చెప్పిన మాయ మాటలతో వాళ్ళు మోసపోయారు. మోసపోయిన తర్వాత ఏమైంది? మోసపోయిన తర్వాత ఏం చేశారు? పండుని తిన్నారు. పండు తినడం అంటే అర్థం ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈటింగ్ ఫ్రూట్? దే హ్యావ్ ట్రాన్స్గ్రెస్. దేవుని చట్టాన్ని మీరారు, పాపం చేశారు. అదేంటంటే పండు తింటమే తప్ప. స్కూల్లో పాఠాలు చెప్తారు కదా, చెప్తారు కదా మీరు. మీకు చెప్పకుండా పిల్లలు బయటికి వెళ్తే ఊరుకుంటారా? కూర్చున్నప్పుడు నుంచుంటే ఊరుకుంటారా? అంటే అక్కడ మీరు ఏం చెప్తే పిల్లలు వినాలి. అలాగే
ఈ భూమి ఎవరిది? ఆయన చేసాడు, ఏ మానవుడు చేయలేదు. ఆయన ఒక్కడే దాని మీద అధికారి. ఆయన కుమారుడికి అధికారం ఇచ్చాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? అపవాది వచ్చి ఈ భూమిని ఆక్రమించుకుని భూమి మీద పెత్తనము చేస్తాడు. కాబట్టి ఆ పెత్తనాన్ని తొలగించడానికి దేవుడి కుమారుడు మెస్సయ్య మానవ రూపంలో వచ్చి 2000 సంవత్సరాల క్రితము మరి దేవుని ఆజ్ఞలు ఎలా పాటించాలి, తిరిగి దేవుడి సన్నిధికి మనం ఎలా వెళ్ళాలి, దేవుడితో సహవాసం ఎలా చేయాలి అనే విషయాలన్నింటినీ మనకు బోధించి దేవుని అందరి భయభక్తుల్ని మనకి ప్రాక్టికల్గా నేర్పించి వెళ్ళాడు. శిష్యులు ఆ విషయాలు మనకి నేర్పించారు. ఇక్కడ చాలామంది వాళ్ళు ఏం బోధిస్తున్నారు? ఆజ్ఞలు అక్కర్లేదు అంటున్నారు. మెస్సయ్య ఆజ్ఞల్ని ఉన్నాయని చెప్పాడు, వాటిని గైకొన్నాడు, మనల్ని కూడా గైకొమ్మని చెప్పాడు. కాబట్టి అటు విధంగా మనము ఆజ్ఞలు పాటిస్తూ మరి దేవుని బిడ్డలుగా ముందుకు కొనసాగుదాము. అటు ధన్యతను దేవుడు మనకి మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్.